హలో ఫ్రెండ్స్, మనం శ్రీ మార్కండేయ పురాణంలో భాగంగా తామస మనువు జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం. పూర్వం స్వరాష్ట్రుడు అనే పేరుతో ఒక మహారాజు ఉండేవాడు. అతడు మహావీరుడు, ఎన్నో యజ్ఞయాగాలు చేసినవాడు, జ్ఞాన సంపన్నుడు కూడా. ఆ మహారాజుకి సూర్యభగవానుడు దీర్ఘాయువుని ప్రసాదించాడు. అతడికి మొత్తం 100 మంది భార్యలున్నారు. అయితే వారెవ్వరూ స్వరాష్ట్రుడంతా దీర్ఘాయువు ఉన్నవాళ్ళు కాదు. అందుకే అతడి కన్నా ముందే ఆయువు తీరి మరణించారు. అదేవిధంగా అతడి మిత్రులు, భృత్యులు, మంత్రులు, బంధువులు కూడా కాలానుగుణంగా మృతి చెందారు. ఇలా తన కళ్ళ ముందే తన అనుకున్న వారంతా మరణించడంతో స్వరాష్ట్రుడు ఎంతో చింతాక్రాంతుడయ్యాడు. దానివల్ల అతడు క్రమంగా బలాన్ని కోల్పోయాడు. ఈ విషయం గ్రహించిన శత్రురాజులు అదే అదునుగా భావించి అతడి రాజ్యం మీద దాడి చేసి స్వరాష్ట్రుణ్ణి రాజపదవి నుంచి తొలగించారు. రాజ్యాన్ని కోల్పోయిన స్వరాష్ట్రుడు ఎంతో బాధపడుతూ శత్రువులకి చిక్కకుండా తప్పించుకొని వితస్తా నది తీరాన చేరి తపస్సు చేయసాగాడు. ఆ రాజు ఎంతో కఠోరంగా నిరాహారుడై తన తపస్సుని కొనసాగిస్తున్నాడు. ఒకనాడు వర్షాకాలం కారణంగా అన్ని వైపుల నుంచి ఆకాశంలో మేఘాలు కమ్ముకుని ధారాపాతంగా వర్షం కురిసింది. చుట్టూ అంధకారం వ్యాపించింది. కురిసిన వాన మహాప్రవాహంగా మారి స్వరాష్ట్రుడు తపస్సు చేస్తున్న ప్రాంతాన్ని ముంచెత్తింది. ఆ ప్రవాహంలో పడి స్వరాష్ట్రుడు కొట్టుకుపోతున్నాడు. అతడికి కొంత దూరం వెళ్ళిన తర్వాత అదే ప్రవాహంలో ఒక ఆడలేడి కనిపించింది. దాన్ని పట్టుకొని నెమ్మదిగా ఒడ్డు చేరుకున్నాడు. స్వరాష్ట్రుడు ప్రవాహం నుంచి ఒడ్డుకు చేరే సమయంలో ఆ ఆడమృగం వీపుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో అతనికి ఏదో తెలియని ఆనందం కలిగింది. ఒక స్త్రీని కౌగిలించుకున్న భావన కలిగి కామంతో కూడిన ఆనందాన్ని పొందాడు. ఆ మృగం రాజుతో సహా ఒడ్డును ఉన్న అడవిలోకి చేరాక రాజు మనసులో తన మీద అనురాగం కలిగిందని తెలుసుకొని, రాజా, మీకు నా మీద శృంగార భావం కలిగిందని నేను గ్రహించాను. నేను మీకు తగిన దాన్ని కాను. మన సమాగమనానికి లోలుడు అనేవాడు విఘ్నాలు కలిగిస్తాడు అన్నది. స్వరాష్ట్రుడు ఆ మృగం మాటలు విని, నీవెవరు? మృగానివై ఉండి మనిషిలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? లోలుడనేవాడు ఎవరు అని ప్రశ్నించాడు. రాజా, నేను దృఢధ్వనుడనే రాజు కుమార్తెను. నా పేరు ఉత్పలవతి. నేను పూర్వజన్మలో మీకు భార్యగా ఉన్నాను. నా చిన్నతనంలో చెలికత్తెలతో ఆడుకుంటూ ఒక వనానికి వెళ్ళాను. అక్కడ ఒక మృగాన్ని చూసి బాల్య చాపల్యంతో దాన్ని దండించాను. అప్పుడు అక్కడే మగమృగంతో ఉన్న ఆడమృగం బెదిరిపోయింది. అది చూసిన మగమృగం నాతో, ఓసి మూర్ఖులారా, నీ వల్ల నా ఆడమృగం బెదిరిపోయింది. నేను ఆమెతో సంగమిస్తున్న సమయంలో దండించి మా సమాగమాన్ని చెడగొట్టావు అని నిష్ఠూర వాక్యాలు పలికాడు. మనిషిలా మాట్లాడుతున్న ఆ మృగం మాటలు విని భయంగా, మీరు ఎలా ఈ మృగరూపాన్ని పొందారు అని ప్రశ్నించాను. ఆ మృగం నాకిలా చెప్పింది. నా పేరు సంతాపుడు. నేనొక ఆడమృగాన్ని అనుభవించాలని కోరుకొని మగ రూపాన్ని ధరించాను. ఈ వనంలో సంచరిస్తున్న ఒక ఆడమృగాన్ని చూసి పరవశించి దాన్ని అనుసరించి
దానితో సంగమిస్తున్న సమయంలో నీ వచ్చి మాకు ఆటంకాన్ని కలిగించావు. నీ దోషానికి నిన్ను శపిస్తాను అని ఆగ్రహంగా అన్నాడు. నేను క్షమించమని ప్రార్థించినా అతడు వినలేదు. పైగా నన్ను కోరుకున్నాడు. నేను తిరస్కరించేసరికి కోపంగా నన్ను మృగానివి కమ్మని శపించాడు. నేను తిరిగి మృగాన్ని ప్రాధేయపడగా మృగరూపంలో ఉన్న సుతాపుడు కరుణించి, తరుణి, నా శాపం వ్యర్థం కాదు. నీవు మరణించిన తర్వాత రెండో జన్మలో మృగరూపాన్ని ధరిస్తావు. నీవిలా మృగరూపంలో ఈ అడవిలో సంచరిస్తుండగా ఒక మహావీరుడి స్పర్శ ద్వారా గర్భాన్ని పొందుతావు. సిద్ధవీరుడనే మునికుమారుడు, మహా బహులోలుడనేవాడు నీ గర్భం నుంచి జన్మిస్తాడు. వీర్యవంతుడైన ఆ లోలుడు తండ్రి కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సాధిస్తాడు. అంతేకాదు, శత్రువులందరినీ చంపి మను అవుతాడు అని చెప్పాడు. మహారాజా, ఆ విధంగా నేను శపించబడి మృగంగా రెండో జన్మ ఎత్తాను. తమరి స్పర్శ కారణంగా నా గర్భంలో శిశువు ఉదయించింది. ప్రస్తుతం నేను గర్భవతిని. అందుకే తమరితో సంభోగం కుదరదని చెప్పాను. ఎందుకంటే మనకి గర్భంలో ఉన్న లోలుడు ఆటంకాలు కలిగిస్తాడు అని పలికింది. మృగం మాటలు విన్న స్వరాష్ట్రుడికి ఎంతో ఆనందం కలిగింది. తన కుమారుడు శత్రురాజుల్ని జయించి ఈ భూమండలానికి మనువు అవుతాడన్న విషయం ఆయనకి సంతోషాన్ని కలిగించింది. కొద్ది కాలం తర్వాత ఆ మృగం సకల శుభలక్షణాలతో ప్రకాశిస్తున్న అందమైన బాలుణ్ణి ప్రసవించింది. బాలుడు జన్మించగానే అన్ని ప్రాణులు ఆనందించాయి. రాజు కూడా సంతోషించాడు. అదే సమయంలో మృగం కూడా తన శాప విముక్తురాలైంది. తర్వాత ఋషులు, మునులు అక్కడికి వచ్చి ఆ బాలుడు గుణగణాలు, రూపురేఖలు పరిశీలించి, ఈ బాలకుడు జగత్తు అంధకారం ద్వారా ఆవరించబడిన తామస యోనిని పొందిన తల్లి గర్భం నుంచి పుట్టాడు కనుక ఇతడికి తామస అనే పేరు సమంజసంగా ఉంటుందని రాజుకి చెప్పారు. రాజు అనుమతితో అతడికి తామస అని నామకరణం చేసి వెళ్ళిపోయారు. స్వరాష్ట్రుడికి జన్మించిన తామసుడు క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాక ఒకనాడు తండ్రి దగ్గరికి వచ్చి, తండ్రి, మీకు నేను పుత్రుణ్ణి ఎలా అయ్యాను? నా తల్లి ఎవరు అని ప్రశ్నించాడు. రాజు జరిగిన పూర్వవృత్తాంతానంతా తామసుడికి తెలియచేశాడు. అంతా విన్న తామసుడు శత్రువుల్ని జయించాలన్న లక్ష్యంతో సూర్యుడిని ఆరాధించి ఎన్నో దివ్యాస్త్రాలు సంపాదించాడు. వెంటనే తన రాజ్యాన్ని ఆక్రమించిన శత్రురాజుల మీద దండెత్తి వారిని ఓడించి తండ్రి పాదాల దగ్గర పడేశాడు. తండ్రి ఆజ్ఞను అనుసరించి తిరిగి వారిని క్షమించి చంపకుండా వదిలిపెట్టాడు. కొంతకాలం గడిచాక స్వరాష్ట్రుడు మహావీరుడైన తన కుమారుడికి రాజ్యాభిషేకం చేసి స్వర్గానికి చేరుకున్నాడు. తామసుడు సంపూర్ణంగా భూమండలాన్నంతా జయించి పృథ్వీపతిగా, తామస మనువుగా కీర్తి పొందారు. ఈ తామస మన్వంతరంలో సత్యగుణ, సుధీఘన, సురూపఘన, హరిఘన అనే 4 రకాల దేవతలుంటారు. వీటిలో ఒక్కొక్క ఘనంలో ప్రత్యేకంగా 27 మంది దేవతలుంటారు. ఈ మన్వంతరంలో మహావీరశిఖ అనే వారు 100 యజ్ఞాలు చేసి ఇంద్ర పదవిని అధిష్ఠించి దేవతలకి ప్రభువయ్యారు. ఈ మన్వంతరంలో జ్యోతిర్ధర్మ, పృథు, కావ్య, చైత్ర, అగ్ని, బలక, పీవర అనే పేర్లతో సప్తమహర్షులు ఉంటారు. తామస మను చక్రవర్తికి క్రమంగా నర, క్షాంతి, శాంత, దాంత, జాను, జంగ అనే మహావీరులైన కుమారులు జన్మించారు. ఈ తామస మన్వంతర గాథని మార్కండేయ మహర్షి కౌశికునికి వినిపించారు.
ఈ దివ్యగాథ విన్నవారికి పఠించిన వారికి అజ్ఞాన రూపమైన అంధకారం ఎప్పటికీ దరిచేరదు. మనకి దీనికి మూలం శ్రీ మార్కండేయ పురాణం, వచనం డాక్టర్ జయంతి చక్రవర్తి గారు. ఇది మనకి శ్రీ మార్కండేయ పురాణంలో భాగంగా తామస మనువు యొక్క వృత్తాంతం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.